అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇవి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని కూడా రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టడం, దగ్గుబాటి ఫ్లెక్సీలను చించివేయడం వంటివి పరిస్థితులన్నీ కూడా తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇక ఈ పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారామె. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్న చూపేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలే అనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈవీఎంలను మార్చి కోట్లాది మంది ప్రజలను మోసం చేసినంత సులభంగా సినిమా ప్రదర్శనలను అడ్డుకోలేరంటూ రోజా చెప్పారు. సినిమా బాగుంటే అది విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని, బాలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఇక ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందని కూడా చెప్పారు. టీడీపీ జనసేన శాసనసభ్యులు తలకిందులుగా తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇచ్చిన హరిహర వీరమల్లు సినిమాను ఎవ్వరూ చూడలేరని రోజా గుర్తు చేశారు. వాళ్లు ఎంతగా ఆడించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదన్నారు. స్వయాన పవన్ కళ్యాణ్ అభిమానులే ఆ సినిమాను చూడడానికి థియేటర్స్కు రాలేదని కూడా చెప్పారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, సినిమాలను సినిమాలుగానే చూడాలని రోజా హితవు పలికారు. సినిమా ఫంక్షన్స్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ చేంజర్ గాని హరిహర వీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక సినిమాలు రాజకీయాలను మిక్స్ చేయడం మంచిది కాదంటూ రోజా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరని, ఆయన సినిమాలు చేసుకుంటున్నారని, ఆయన సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఆయన సినిమాలను ఆపాలనుకుంటే చూసే జనాలు కూడా నవ్వుతారంటూ వ్యాఖ్యానించారు రోజా.